అమ్మ నమస్కారం. జై గురుదత్త. అంటే ఇప్పుడు మీరు చేపడుతున్న ఆలయం శ్రీపాద శ్రీవల్లభుని ఆలయ నిర్మాణానికి అసలు ఎందుకు చేపట్టాలనిపించింది? మీకేమైనా స్వామివారు స్వప్నంలో కనిపించి నిర్మాణం చేపట్టమని చెప్పారా? శ్రీపాద శ్రీవల్లభ స్వామి 2000లోనే మనకి బయటకొచ్చారు. పిఠాపురం ఆయన జన్మస్థలం. అయితే అప్పటి వరకు కూడా ఎవరికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలీదు. నాకు మొదటిగా 2003లో స్వామివారి స్వప్న దర్శనం అయింది. దాంట్లో పెద్ద పెద్ద పాదుకలు కనిపించేవి. కానీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అప్పటికి ఇంకా బయటికి రాలేదు. స్వామి గురించి ఎవరికి తెలియదు. ఆ టైంలో స్వామివారు ప్రతిరోజు కూడా ఆ పాదుకలు దర్శనం అవుతూ ఉండేవన్నమాట. ఎందుకు అసలు ఈ పాదుకలు నాకు దర్శనం ఇస్తున్నాయి అని చెప్పి రోజు నేను అడుగుతూ ఉండేదాన్ని. అయితే ఒకరోజు కాకినాడ మాది, నేను పుట్టినిల్లు. మ్యారేజ్ అయిన తర్వాత చెన్నై అన్నమాట. చెన్నై నుంచి ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు మా పెద్దన్న గారు ఆ మందిరానికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నిజరు పాదుకా దర్శనం జరిగింది. అక్కడ స్వామివారు దివ్యకాంతులతో దర్శనమిచ్చి నా గురించి పోయి అందరికీ చెప్పు అని చెప్పి ఆదేశించారు. అప్పటి నుంచి కూడా స్వామివారు దర్శనాలు ఇవ్వడం, ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఆయన చెప్పిన పనిని నేను చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు చెన్నైలోనే ఎందుకు ఆలయం నిర్మాణం చేపట్టారు? చెన్నైలో కాదు, కాంచీపురంలో. కాంచీపురంలోనే ఎందుకు ఆలయాన్ని నిర్మిస్తున్నారు? మొట్టమొదటిసారిగా ఆయన స్వామివారు నా గురించి పోయి అందరికీ చెప్పు అన్నారు. అట్లాగే ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళిద్దరికి ఆయన గురించి చెప్పడం మొదలు పెట్టాను. అట్లా 2015లో చిత్తా నక్షత్ర హోమాలు స్టార్ట్ చేయని చెప్పేసి ఆదేశం వచ్చింది. అప్పుడు చిత్తా నక్షత్ర హోమాలు స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన ఒక 3 సంవత్సరాలకి స్వామివారు మందిర నిర్మాణం కోసం స్థలం వెతకమని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పుడు సరైన దారి నాకు దొరకలేదు. మళ్ళీ స్వామివారినే పట్టుకోవాలి కదా, దత్తుడు గురించి మళ్ళీ ఆయన్నే పట్టుకోవాలి. ఎక్కడా నువ్వు చూపించు స్వామి నాకు, నేను ఎక్కడా నిర్ణయించుకోలేకపోతున్నాను, నాకు తెలియడం లేదు అన్నప్పుడు ఆ స్వామివారు కంచి కొంతమంది శివభక్తుల ద్వారా నన్ను ఆ ప్లేస్కి తీసుకువెళ్ళడం, అక్కడ కంచి పరమాచార్యుల వారు స్వప్న దర్శనం ఇచ్చి ఈ స్థలమే ఫస్ట్, అక్కడ చూపించిన స్థలం నాకు నిర్ణయం అవ్వలేదన్నమాట. అంటే కాంచీపురం నుంచి మళ్ళీ 8 కిలోమీటర్ల దూరం లోపలికి, హైవే నుంచి లోపలికి, పొలాల మధ్యలో, అసలు భాష తెలియదు, అప్పుడు తమిళ్ తెలియదు. అప్పుడు అక్కడ మందిర నిర్మాణం చేయమంటే ఇంకా ఇంత దూరం వచ్చి నేను ఎలా మందిర నిర్మాణం చేస్తాను స్వామి, నాకు ఈ ప్లేస్ అని నాకు తెలియట్లేదు, నాకు దారి చూపించండి అని అడిగినప్పుడు ఆ రోజు రాత్రి కంచి వరమాచార్యుల వారి కల్లో కనిపించి నా చేయి పట్టుకొని లాక్కెళ్ళి అక్కడ 1000 సంవత్సరాల క్రితం శివుడు భూమిలో ఉన్నాడు, మొదటిగా నువ్వు శివుడికి ఆలయం నిర్మించు, ఆ తర్వాత నీకు దత్తుడు ప్లేస్ చూపిస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అలా మొదలైంది. శివాలయం నిర్మించారా? శివాలయం నిర్మించాం, 4 సంవత్సరాలు అయింది. కంచిలోనే. ఇప్పుడు ప్లేస్ కూడా ఆ పక్కనే స్వామివారు కొనిపించడం జరిగింది. ఇప్పుడు అక్కడ మందిర నిర్మాణం జరుగుతోంది. ఓకే. అంటే అమ్మ, అసలు ఆలయ నిర్మాణం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. మరి మీరు ఎలా దీన్ని నిర్వర్తించగలరు అనుకుంటున్నారు? స్వామివారు ఆదేశించారు, అది అంతకంటే వేరే ఏముంది. ఆయన ఎప్పుడు కూడా నేను నీతోనే ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఆ ఒక్క మాట చాలు, ఆ ఒక్క నమ్మకమే నన్ను నడిపిస్తుంది, అదే నా ధైర్యం. ఓకే. ఇప్పుడు సగం వరకు కంప్లీట్ అయిందంటారా? ఎట్లా? కంప్లీట్ అయిందమ్మా. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది. తర్వాత స్వామివారు ఏమేమి ఆదేశాలు ఇస్తూ ఉంటారో అది అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే కేవలం దత్తాత్రేయుడు ఉంటారా, ఇంకా ఏమైనా ఉప ఆలయాలు కూడా ఉంటాయి? ఉప ఆలయాలన్నీ ఉన్నాయా? ఎందుకంటే స్వామివారు గురు రూపంగా వచ్చారు, ఆ దైవమే గురు రూపంగా వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపే దత్తాత్రేయుల వారు. మొత్తం ఆదిశక్తి అంతా కూడా ఆయనలో ఎడమ వైపు స్త్రీ శక్తి, కుడివైపు పురుష శక్తి, 3 పురుష శక్తులు కుడివైపు, 3 స్త్రీ శక్తులు ఎడం వైపు. ఆ మొత్తం ఆ పరాశక్తి అంతా కూడా ఆయనలోనే ఉంది అక్కడ. అందుకని ఆయనలో 33 కోట్ల దేవతలు ఆయన నుంచే ఉద్భవించాయి.
అందుకని ఆయన లోపల నుంచి ఏవే శక్తులు వచ్చాయో అవన్నీ కూడా అక్కడ ఉపాయాలుగా అమ్మవార్ల రూపంలో వస్తున్నాయి. ఓకే. మీ ఆలయం తొందరగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా పూర్తి అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై గురుదత్త.